పవర్ ఛానల్ టీసీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 3,04,000 కోట్ల బడ్జెట్ మీద మరి ఇక్కడ ఆర్థిక రంగ నిపుణులందరూ కూడా పెదవిరుస్తా ఉన్నారు. ఒకవైపు 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తా అని చెప్పి ఇప్పటికి 500 రోజులు గడిచినా కూడా అతిగతి లేదని చెప్పి ఒకవైపు తెలంగాణ సమాజం అంతా కూడా గగ్గోలు పెడతా ఉంటే ఇప్పటికి కూడా 6 గ్యారంటీల్లో మరి 6 గ్యారెంటీలకు సంబంధించి నిధుల కేటాయింపు జరగలేదు. గతంలో అమలవుతున్న సంక్షేమ పథకాలనే మరి ఇక్కడ కొనసాగించలేక వాటికే కోతలు పెట్టే విధంగా మరి కుట్రలు వండుతా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతిపక్షాలు పెదవిరుస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ప్రధానంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 కేటాయింపులు కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం గాని, ఆసరా పెన్షన్లకు సంబంధించి 2,000 4,000 చేస్తా అని చెప్పి దానికి మరి ఇప్పటి వరకు దానిలో బడ్జెట్ లో మాత్రం కేటాయింపులు చేపట్టలేదు. ఒకవైపు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి, అదేవిధంగా వాళ్లకు ఇస్తాన్న మరి సంవత్సరానికి 12,000 కోసం కూడా నిధులు కేటాయించకపోవడం, మరోవైపు మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే మరి కేటాయింపులు చేపట్టిన దానికున్నో మరి ఇక్కడ వీళ్ళు ఖర్చు చేసేదానికి మరి గత సంవత్సరం చూసుకున్నట్టయితే 2,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితేనే 70,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న రేవంత్ రెడ్డి ఈసారికి మాత్రం 3,04,000 కోట్లు పెట్టి మరి సుమారు 59,000 కోట్లు మరి రుణం తీసుకుంటామని చెప్పిండు. ఒకవైపు మరి ఇక్కడ గత సంవత్సరం చూసుకున్నట్టయితే 5,700 కోట్ల రెవెన్యూ మిగులు ఉన్నదని చెప్పి చూపిస్తాడు. మరి ఈ సంవత్సరం కూడా చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్ కి సంబంధించి 2,700 కోట్ల మిగులు ఉన్నదని చెప్పి మరి ఇక్కడ లెక్కల్లో చూపించడం. మరోవైపు అప్పుల విషయంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి 1,53,000 కోట్ల రూపాయలు అసలు మిత్తికి మరి చెల్లించానని చెప్పి బయట చెప్పడం, సభలోకి వచ్చేటప్పటికి మాత్రం 30,000 కోట్ల చెల్లించినట్టు మరి ఇక్కడ ఏదైతే సభ్యులకు ఇచ్చిన ఆ బడ్జెట్ కు సంబంధించిన ఆ బుక్ లో పేర్కొనడాన్ని కూడా మరి తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాయి. అసలు వీళ్ళు మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు పొంతన లేదు. అసెంబ్లీలో మరి వివిధ అంశాల మీద చర్చించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అసలు నిజాలు ప్రజలకు మరి ఏదైతే వాళ్ళకు చేరకుండా మరి ఇక్కడ అడ్డుకట్ట వేస్తా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి కూడా మరి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న అంశాన్ని బట్టి మరి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మాత్రం ఏ వర్గాలను కూడా పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది కాంగ్రెస్. మరోవైపు ఇప్పటి వరకు మరి అప్పు చేసి పప్పు కూడా అని చెప్పి నేను ఇక అప్పులు చేయను అని చెప్పి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పిండు. మళ్ళీ సుమారు 60,000 కోట్లు అప్పు తీసుకుంటామని చెప్పి మరి ఆ బడ్జెట్ లో చూపించే రుణాలే ఇవైతే బడ్జెటేతర రుణాలు ఇంకా ఎన్ని తీసుకుంటాడు? ఇప్పటికే 1,58,000 కోట్ల అప్పు తీసుకున్నాడు. మళ్ళీ 1,58,000 కోట్లు కనుక తీసుకున్నట్టయితే మరి 2 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్లకు చేరుతుంది రేవంత్ రెడ్డి తీసుకున్న అప్పు అని చెప్పి మరి అప్పులను తీసుకోవడానికి కూడా గత సర్కారు మీదనే నెపం నెట్టి వాటి మీదనే బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 1,53,000 కోట్లలో మరి 30,000 కోట్లే కడితే మిగతా 1,20,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అనేది, ఎందుకంటే కొత్త పాలసీ లేదు, కొత్త ప్రాజెక్టు లేదు, ఇప్పటి వరకు కొత్తగా అమలు చేసిన పథకాలు లేవు. కానీ యువ వికాసం పేరుతోటి మరి ఇక్కడ ప్రతి విద్యార్థికి ఏదైతే ఆర్థిక మన విద్యా భరోసా కార్డు ఇస్తాం 5 లక్షల రూపాయలని అన్నాడు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ యువ వికాసాన్ని కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపేందుకు మరి ఇక్కడ వాళ్లకు ఏదైతే బాహటంగానే చెప్పిండు రేవంత్ రెడ్డి, తనకు సంబంధించిన మరి ఎమ్మెల్యేలందరూ కూడా మరి కార్యకర్తలకు మేము ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకి ఏదో విధంగా లబ్ధి చేయాలంటే పప్పు బెల్లంలో వంచడానికి 40,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు మీరు ఇష్టం ఉన్నట్టు పంచుకోండి, మీకు ఎంతమంది అనుచరులు ఉంటే అంతమందికి పంచేయండి అని చెప్పి 6,000 కోట్ల రూపాయలను విద్యా మరి ఏదైతే యువ వికాసం పేరుతోటి కొత్త పథకానికి మరి ఇక్కడ తెరలేపిండి. కానీ మరి పాత పథకం ఏదైతే అదే 6 గ్యారెంటీల్లో యువ వికాసం అనే ఒక పథకం ఉన్నది, దానికి కూడా నిధులు కేటాయించాలి. దానికి విద్యా భరోసా కార్డు అంటే ఏంటిది, అంటే క్రెడిట్ కార్డు ఇస్తారా, డెబిట్ కార్డు ఇస్తారా, అసలు ఆ విద్యా భరోసా కార్డు అంటే ఏంటిదో ఇప్పటి వరకు అది ప్రజలకు తెలియక ముందే దానికి పాతరేసి యువ వికాసాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపే మరి వికాస కార్యక్రమంగా తెరలేపిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఎగవేత గ్యారంటీ 2025-26 మట్టి మాటల బట్టి బడ్జెట్ హామీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనంటే మూసి ప్రక్షాళనకు బడ్జెట్ లో సున్నా, ఆటో డ్రైవర్లకు అరకొర విధించలే.
అర పైసా విధించలే. ఫ్యూచర్ సిటీకి 100 కోట్లతోనే సరే. బీసీ సప్లాన్ అమలుకు మంగళం. ఎస్సీ సప్లాన్ పైన అంకెల గారడి. వ్యవసాయానికి 9,328 కోట్ల కోత. పంటల బీమాకు ఎగనామం. విద్య కేటాయింపు 7.57%. ఆరోగ్య శాఖకు కనీస నిధులు ఇయ్యలే. నేతలకు బీమా లేదు, ధీమా లేదు. అప్పులపై అబద్దాలు, పటాపంచలు. ఏడాదికి చెల్లిస్తున్నది 30,000 కోట్లే. బడ్జెట్ లో ప్రభుత్వం ఒప్పుకోవాలని చెప్పి ఇప్పటి వరకు 1,53,000 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కట్టినా అని చెప్పి రేవంత్ రెడ్డి అబద్దాలకు నిజంగానే మరి శాసనసభ సాక్షిగా చెప్పిండు. అబద్దాలకు జీఎస్టీ లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు అబద్దాలు ఆడుతా ఉన్నారని చెప్పి. ఎవరు ఆడుతా ఉన్నారా అని అంటే మరి సాక్షాత్తు రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతా ఉన్నారని చెప్పి తేటతెల్లమైపోయింది. ఏది మాట్లాడినా ఆయన మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు పొందన ఉన్నది. ఇవాళ మాట్లాడింది ఇయ్యాటి వరకే. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతాడో దాని మీద రేపు మళ్ళా మరి స్టాండ్ అయి ఉన్నాడు. రేపు దాన్నే వ్యతిరేకిస్తాడు. ఆయన మాట్లాడిన దాన్ని ఆయనే వ్యతిరేకిస్తాడు. ఆయన ఏదైతే మరి సూక్తులు వలుపుతాడో ఆ సూక్తులన్నీ కూడా మరి ఆయనకే అన్వయించుకునే విధంగా ఉంటాయి తప్ప అవి ఇతరులకు మరి ఇక్కడ అవి ఎక్కడ కూడా సరిపోవనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే 1,50,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తా అంటాడు. మరి ఇక్కడ 10 పైసలు కూడా మూసి ప్రక్షాళన కోసం కేటాయించలేదు. ఫ్యూచర్ సిటీని మరి ఇక్కడ ఏదైతే ప్రపంచ దేశాలతోటి పోటీ పడేగా తయారు చేస్తా అన్నాడు. మరి ఇక్కడ ఏదైతే ఫ్యూచర్ సిటీ కేటాయించింది ఏంటంటే మరి 100 కోట్లట. మరి 100 కోట్లతోటి ఫ్యూచర్ సిటీని మరి ఇక్కడ ఏదైతే ప్రపంచ దేశాలకు ధీటుగా ఏ విధంగా తయారు చేస్తాడో ఫ్యూచర్ సిటీని, దానికి మరి భూసేకరణకు ఎంత కావాలి, దానికి సంబంధించి మరి ఇక్కడ సుమారు 16,000 ఎకరాలను మరి ఇక్కడ సేకరిస్తా అంటాడు. 16,000 ఎకరాలకు మరి 100 కోట్లు సరిపోతాయా? దాని తర్వాత ఇంకా ఫ్యూచర్ సిటీని ఏ విధంగా నిర్మాణం చేస్తాడు, ప్రజలను ఏ విధంగా ఇక్కడ తప్పుదో పట్టిస్తా ఉన్నది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రుణమాఫీ పూర్తి కాకుండానే ప్రభుత్వం చేతులెత్తేసింది. చేయాలన్న ఉద్దేశం దానికి లేదని తేలిపోయింది. బడ్జెట్ లో ₹1 కేటాయించలేదు. ఇక ఎకరానికి 15,000 ఇస్తా అన్న ప్రభుత్వం రైతు భరోసా ఆశలపైన నీళ్లు చల్లింది. ఇప్పటికే 2 పంట సీజన్లకు పాత రైతు బంధువునే సరిపెట్టిన సర్కార్ ఈ ఏడాది ఇస్తానన్న భరోసా పైన చేతులెత్తేసినట్టే కనిపిస్తున్నది. పింఛన్ 4,000 చేస్తానన్న చేయూత గ్యారంటీని అడగెక్కించింది. పథకం అమలుకు 27,000 కోట్ల అవసరంగా కేవలం సగం నిధులతోనే సరిపెట్టింది. మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తానన్న 2,500 లేదు, తులం బంగారం లేదు, అదే విధంగా స్కూటీలు లేవు, విద్యా భరోసా కార్డులు లేవు, మరి ఇంకా పెన్షన్ లేదు, ఏది లేదు. కేవలం అంకెల గారడి తోటి మరి ఇక్కడ గత సంవత్సరం దానికి మరింత పెంచుకోవాలి కాబట్టి 3,04,000 కోట్ల రూపాయల మరి అంచనా తోటి బడ్జెట్ ఏర్పాటు చేసింది. దానికి దేని నుంచి ఎంత వస్తాయని అంటే స్టాంపుల రిజిస్ట్రేషన్ నుంచి 19,000 కోట్లట. అదే విధంగా ఎక్సైజ్ శాఖ నుంచి 50,000 కోట్లు. అంటే బడ్జెట్ లో 6వ వంతు మందుబాబుల దగ్గర నుంచే పిండి వసూలు చేయడానికి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇక 69,000 కోట్లు కొత్త రుణం తీసుకుంటామన్నారు. మరి అప్పు చేసి పప్పు కూడా వద్దు, మనం ఇక అప్పులు చేయొద్దు అని చెప్పి నీతి సూక్తులు వల్లిస్తాడు రేవంత్ రెడ్డి. మరి ఏది నీతి సూక్తులే అంటే మళ్ళా బడ్జెట్ నే ప్రవేశపెట్టిండు. అందులోనే పేర్కొన్నాడు 69,000 కోట్లు కొత్త అప్పులు తీసుకుంటామని. మరి గతంలో చూసుకున్నట్టయితే 59,000 కోట్లే తీసుకుంటామని చెప్పి 1,58,000 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు 69,000 కోట్లు అని చెప్పి ఇంకా ఎన్ని వేల కోట్లు తీసుకుని అలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చబోతాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పోనీ అప్పులన్నీ తీసుకుని ప్రజలకు ఏమన్నా మరి ఇక్కడ సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నాడా అని అంటే మరి ఇక్కడ రైతు భరోసా చూసుకున్నట్టయితే మరి ఆల్రెడీ ఒక సీజన్ ఎగ్గొట్టిండు, ఒక సీజన్ ఏమో కేసీఆర్ నిల్వ చేసిన డబ్బులనే ఇచ్చిండు. పోనీ ఈ సీజన్ అయినా ఇస్తా ఉన్నాడా అని అంటే మార్చి 31 నాటికి పూర్తి చేస్తా అని చెప్పి 1 ఎకరం 2 ఎకరాలు అని చెప్పి మీనమేషాలు లెక్క పెట్టుకుంటా మరొకవైపు రైతులు పంటలు ఎండిపోయి రుణమాఫీ కాక అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలకు పాల్పడతా ఉంటే అలా కనీసం భరోసా ఇవ్వడానికి పెట్టుబడి సాయాన్ని కూడా సరైన సమయంలో అందించలేని దుస్థితిలో ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. గారడి చేస్తుండ్రు, గడబిడ చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు, మొండికి పోతుండ్రు అన్నట్టు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ కాంగ్రెస్ నేతల పన్నాగాలపై నాడు కేసీఆర్ రాసిన పాట ఇది. అదే కాంగ్రెస్ సర్కార్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అప్పటికి ఇప్పటికీ దాని తీరు మారలేదని తేటతెల్లమవుతున్నది. తానే ఇచ్చిన హామీలకు వరుసగా తూట్లు పడుతూ వస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్లను గాలి వదిలేసింది. ఇప్పుడు ఇక గ్యారంటీలను గంపగుత్తగా గాయాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రారంభించక కొన్ని, పైసా విధించక మరికొన్ని గ్యారంటీల గొంతు కోసేందుకు సిద్ధమైంది. ఖజానా దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ తిరగడానికి జాతీయ మీడియా ఆర్థికవేత్తలు అందరూ ఏకీపారుస్తున్న వేళ 3 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 15 నెలల్లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థే పద్దులోని ప్రతి పేజీలోనూ ప్రతిబింబించింది. అంకెల గారడియే తప్ప దీర్ఘకాలిక వ్యూహం ఏది కనిపించలేదట. కొత్త పథకాల ప్రకటన లేదు. గత ప్రభుత్వ స్కీముల కొనసాగింపునకు సర్కారు సిద్ధంగా లేదు. కీలక రంగాల కేటాయింపులు లేవు. ఖజానా బలోపేతమైన దృష్టి లేదు. పుట్టెడు అప్పులు, తట్టెడు అబద్దాలే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచన ఏది ప్రభుత్వ పద్ధతిలో కనిపించడం లేదు.
అప్రకటితంగానే 6 గ్యారంటీలకు సర్కారు ఉరితాడు పేరుతా ఉన్నది. మరి ఇక్కడ చూసుకుంటే గారడి చేస్తుండ్రు, గడబడి చేస్తా ఉన్నదని చెప్పి తెలంగాణ ఉద్యమంలో మనం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఏ విధంగా మన తెలంగాణ ప్రజలను ఏమార్చి మోసం చేస్తా ఉన్నదని చెప్పి మనం తెలంగాణ పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినామో ఇవాళ ఆ పాటలను మళ్లీ పాడుకోవాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇదే రకంగా గారడి చేస్తాండ్రు, గడబిడి చేస్తాండ్రు, అదే విధంగా తొండికి దిగుతాండ్రు, మొండికి పోతాండ్రు అని అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మొండికే పోతాండు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును చూసుకున్నట్టయితే పూర్తిగా గోదావరిని ఎడారిగా మార్చడానికి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ మీద కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగా రైతుల పంట పొలాలను పణంగా పెట్టి గోదావరిని ఎడారిగా మార్చి సాగునీటికి తాగునీటికి కొరతను సృష్టించిండు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ పదే 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 చెప్తా ఉన్నది. ఈ రకంగా ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఇప్పటికే పూర్తి స్థాయిలో మరి ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఈ రోజు తెలంగాణను దివాలా రాష్ట్రంగా మరి ఇక్కడ ఏదైతే దేశం ముందర మరి ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా కూర్చొని పత్రికలకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పరువు తీస్తా ఉంటే ఇవాళ జాతీయ మీడియా మనలా ఏకి పారేస్తా ఉన్నది. మరి గతంలో మరి ఇక్కడ నవ్వటోని ముందట బొక్కబొరలో పడ్డట్టు మరి అక్కడ ఆంధ్ర వాళ్ళు మీరు విడిపోతే మరి మీకు కనీసం కరెంటు కూడా మీకు ఏ విధంగా వస్తుందని చెప్పి మనలో ఎద్దేవా చేసి అసలు మనకు పరిపాలన చేత కాదని చెప్పినప్పుడు మరి ఆ రోజు కనుక కాంగ్రెసే అధికారంలోకి వచ్చి ఉంటే బీఆర్ఎస్ కనుక అధికారం చేపట్టకుండా కాంగ్రెసే వచ్చినట్టయితే ఆంధ్ర వాళ్ళు చెప్పింది అచ్చంగా నిజమై ఉండేది. మరి 10 సంవత్సరాల కాలంలో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈ రోజు ఈ దేశంలోనే ఎక్కడ ఇవ్వని విధంగా మనల్ని చూసి నవ్విన ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేని విధంగా 24 గంటల కరెంటు, రైతులకు పెట్టుబడి సాయం, రైతు బీమా, అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు, 200 ఉన్న పెన్షన్ 2000 వరకు పెంచుకొని మరి సబ్బండ వర్గాలకు అన్ని రకాల మరి ఇక్కడ ఆర్థిక సహకారం అందించిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను మరి ఇక్కడ పురోగతి వైపు సాగిస్తా ఉంటే టక్కన వచ్చి రేవంత్ రెడ్డి అరిచేతిలో వైకుంఠం చూసి మోసాలతోటి మరి ఇక్కడ జనాలను అతలాకుతలం చేసి వాళ్ళ మైండ్ సెట్ ను మార్చేసి మార్పు పేరుతోటి ఈ రోజు అధికారంలోకి వచ్చి మనల్ని పూర్తిగా పాతాళానికి తొక్కేసిన దుస్థితి ఈ రోజు తెలంగాణలో నెలకొన్నది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే జాతీయ మీడియా మనల్ని పూర్తిగా ఏకిపారేస్తుంది. మరి ఇక్కడ ఆత్మహత్యలకు నిలయంగా మారింది తెలంగాణ. పంటలు ఎండినాయి. ఎక్కడైనా మీరు ఎక్కడ చూడాలనుకుంటే తెలంగాణకు వెళ్లి చూడండి. ఆర్థికంగా క్రష్ అయిపోయింది తెలంగాణ అని చెప్పి నానా రకాల హెడ్డింగ్లు పెట్టి జాతీయ మీడియా మన తెలంగాణను ఆటాడుకుంటున్నది. 6 గ్యారంటీలకు మంగళమే. మహిళలకు 2500 ప్రస్తావన లేదు, కొత్త వారికి 500 గ్యాస్ సిలిండర్ లేదు, మిగిలిన రైతులకు రుణమాఫీ గోయిందా, ఈసారి రైతులకు భరోసా దక్కేనా, సన్నాల రైతులకు రేవంత్ సర్కార్ సున్నం, రైతు కూలీలకు భరోసా ఊసే కనిపించలేదు, గృహజ్యోతి స్కీమ్ కు 338 కోట్ల కోత, గృహజ్యోతి స్కీమ్ కు 338 కోట్లు అంటే ఇప్పటిదాకా చెల్లించేది. మరి ఇక్కడ 40 లక్షల కుటుంబాలకు ఇస్తానన్నారు. మరి 90 లక్షల కుటుంబాలు మరి ఇక్కడ బీపీఎల్ లో ఉన్నాయి. అందులో 40 లక్షల కుటుంబాలే ఉన్నాయని చెప్పి అందులో 338 కోట్లు కోత వస్తా ఉన్నారంటే ఇక్కడ సమ్మర్ లో ఎవరైతే 200 యూనిట్లు దాటినరో వాళ్ళని మొత్తానికి ఆ స్కీముల నుంచి తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. ఎక్కడికక్కడ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏ విధంగా కోత విధించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సోషియో ఎకనామిక్ సర్వే బంగారు బాట వదిలి కాట కలిసి తలసరిలో తగ్గిన దూకుడు, కేసీఆర్ పరిపాలనలో సగటున ఏటా 15.34% వృద్ధిని నమోదు. రేవంత్ పాలనలో అది 9.6%, ఏడాదిలోనే 5.4% తగ్గుదల. ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనను మరి ఇక్కడ మనం దేని నుంచి చూసుకున్నా కూడా ఇక్కడ కనబడుతుంది. జిఎస్డిపికి సంబంధించి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 5.4% మరి ఇక్కడ వృద్ధి నేల అవుతుందట. కేసీఆర్ హయాం కన్నా 1.8% పతనం. పడిపోయిన వ్యవసాయ రంగం వాటా పారిశ్రామిక రంగానికి అదే తీరని చెప్పి తలసరి ఆదాయం తగ్గింది, జిఎస్డిపి తగ్గింది. మరి ఎక్కడ చూసుకున్నా కూడా మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే పూర్తిగా తిరోగమనంలో పోతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సాగుకు దూరమైన మట్టి మనిషి ఏడాదిలో 4.6% మంది దూరం. కేసీఆర్ హయాంలో సేద్యంపై ఆధారపడిన వారు 47.34%. 2024-25లో ఈ శాతం 42.7%. ఆల్రెడీ సాగును వదిలేసుకొని మళ్ళీ వలసబాట పట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సాగునీరు అందించే అవకాశం లేదు, వీళ్ళు రైతుకు మరి సాయం అందించే అవకాశం లేదు. మరి ఇక్కడ నాణ్యమైన కరెంటు, నాణ్యమైన విత్తనాలు, మరి సరైన సమయంలో యూరియా కూడా అందుబాటులో ఉండే మరి ఇక్కడ పరిస్థితి లేదు అని చెప్పవచ్చు. ఈ గ్యారంటీల పాతర అబద్దాల జాతర. కష్టాలు తీర్చేది కాదు, కష్టాలు తెచ్చే బడ్జెట్. ఆటో డ్రైవర్ నుంచి ఆడబిడ్డ వరకు అన్ని వర్గాల
కు బట్టి బడ్జెట్ లో మొండి చేయి, ఉద్యోగాలు కేసీఆర్ కాగితాలు కాంగ్రెస్ పీఆర్సీ ధ్యాస లేదు, నోటిఫికేషన్ లూస్ లేదు, రేవంత్ పాలనా వైఫల్యానికి ఇది నిలువుటద్దం, ఢిల్లీకి మూటలు పంపడం పైన ప్రత్యేక దృష్టి, 10 ఏళ్ల ప్రగతి రథ చక్రానికి సర్కార్ ఫంక్షన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అని చెప్పి సభలో రేవంత్ అంకెలు బడ్జెట్ లో గ్యారంటీ అంకెలు అని చెప్పి పూర్తిగా గ్యారంటీలకు పాతర అబద్దాలతోటి జాతర నిర్వహించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆటో డ్రైవర్ల నుంచి ఆడబిడ్డల వరకు అన్ని వర్గాలకు మొండి చెయ్యి చూపిండు అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా చూసుకున్నట్టయితే భరోసా ఇవ్వని బడ్జెట్ అని చెప్పి మరి ఇక్కడ మోసం చేసేలా ఉన్నారని చెప్పి కొప్పులేశ్వర్ గారు, అదేవిధంగా అసమర్థ పాలనకు నిదర్శనం అని చెప్పి మాజీ ఎమ్మెల్యే మంత్రి పుట్ట మధుకర్, ఈ బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం, 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని తుంగలో దొక్కింది, 500 రోజులైనా అమలు చేయడం లేదు, పైగా అందులో పేర్కొన్న అంశాలను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది, యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ పథకాన్ని కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపేలా మార్చింది, కొత్తగా 500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని బేలమాటలు మాట్లాడిన సీఎం 6,000 కోట్లు కార్యకర్తలకు పప్పు బెల్లంగా మార్చడానికి బడ్జెట్ లో కేటాయించడం ఎంతవరకు సమంజసం, అక్కా చెల్లెలకు ప్రతి నెల ఇస్తా అన్న 2,500 కేటాయింపులు ఎందుకు చేపట్టలేదు, రేవంత్ రెడ్డి అంకెల గ్యారంటీతో 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టిండు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, మహిళలు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలను నిండా ముంచిండు మరి బడ్జెట్ ద్వారా అని చెప్పి ఇక్కడ పుట్ట మధుకర్ గారు మరి ఇక్కడ తీవ్రంగా నిలదీసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ప్రజానీకం వర్షించదని మరి ఇక్కడ జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ ఇక్కడ దావ వసంత గారు తులం బంగారం ఏమైందని చెప్పి, అదేవిధంగా రజకులకు అన్యాయం జరిగిందని పూసాల సంపత్ కుమార్, గల్ఫ్ కార్మికులను మోసం చేసిందని చెప్పి రాధారపు సతీష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ లు ఇక్కడ చెప్తున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఈ రకంగా బడ్జెట్ లో ఎవరిని కూడా సంతృప్తి పరచలేకపోయిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తాగునీటి కోసం ఏ రకంగా తిప్పలు పడతా ఉన్నారో ప్రజానీకం ఇక్కడ చూడాలి. భగీరథ ప్రయత్నం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుకుడ గ్రామం వాగులో 7 ఫీట్ల లోతు చెలిమేదావి ఆ నీటిలో బిందెలు నింపుకుంటున్న మహిళ, మండలంలోని 10 గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం నిర్వహణకు సర్కారు పట్టించుకోకపోవడంతో తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులలోని చెరువుల నుంచి నీటిని తెచ్చుకొని తాగుతున్నారు. కుకుడ, బెజ్జూర్, కృష్ణపల్లి, నాగులవాయి తదితర గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లాలున్నప్పటికీ నీటి సరఫరా లేక ఇక మన ఈ మహిళలు ఈ రకంగా మరి నీటి కోసం మళ్ళీ కష్టాల పాలైతా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి ఇక్కడ పరిస్థితులు మళ్ళీ కనబడతా ఉన్నాయా లేవా? తెలంగాణ ఆ రోజు వివక్షకు గురైతే మరి ఇక్కడ ఏదైతే సీమాంధ్ర పాలకుల చేతిలో వివక్షకు గురైతే ఈ రోజు అసమర్థ నాయకుల చేతిలో పడి ఈ రోజు విలవిల్లాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అందుకే ఆంధ్ర నాయకులు చెప్పిండ్రు మరి ఇక్కడ మీకు పరిపాలన చేత కాదు, మీరు ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు, అసలు మీకు కరెంటు ఉండదు, మీకు నీళ్లు ఉండవు అని చెప్పిండ్రు. మరి దాన్నే ఈ రోజు నిజం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మునుగుడే రియాలిటీ బడ్జెట్ లో కనిపించిన ఉద్దీపన, హైదరాబాద్ ను మెప్పించని పద్దు, హైదరాబాద్ నగరంలో 24,000 కోట్లతో ప్రతిపాదించిన మెట్రో రైలు విస్తరణకు ప్రత్యేకంగా నిధులేమి కేటాయించలేదు. గతంలో సొంత నిధులతో 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన హెచ్ఎండిఏ ఖజానా ఇప్పుడు దివాలా తీసిన సర్కారు నిధులిచ్చి ఆదుకునే ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో చేసినట్టుగా కీలకమైన ఐటీ కారిడార్లో రోడ్లు, వంతెనలు, నాలాల వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఏడాది కాలంగా ప్రభుత్వం మొదలుపెడుతున్న ఫ్యూచర్ సిటీ వైపునైనా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందేలా కేటాయింపులు చేయకుండా 100 కోట్లతోనే సరిపెట్టిండ్రు. మరి బడ్జెట్ లో ఏం చేసిర్రు అని అంటే కూల్చివేతల ఏకైక కార్యక్రమంగా అటు రియల్టర్ ను ఇటు కొనుగోలుదారుని బెంబేలెత్తిస్తున్న హైడ్రాకు మాత్రం 100 కోట్ల రూపాయలు కేటాయించినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆస్తి పన్ను ద్వారా అధిక ఆదాయాన్ని ఆశిస్తున్నట్టు పేర్కొనడం ద్వారా అటు ఇంటి యజమానులపై కొనుగోలుదారుపై భారం మోపుతున్నట్టు సంకేతాలు ఇచ్చింది అని చెప్పి మరి ఇక్కడ బడ్జెట్ ఏ రకమైన మన ఉద్దీపన అందిస్తా ఉన్నది, హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి ఏ విధమైన కార్యాచరణ రూపొందించింది అని అంటే హెచ్ఎండిఏ దివాలా చేస్తే కనీసం ఆదుకోవడానికి మరి దానికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఇళ్లను కూల్చివేసే హైడ్రా ఉన్నదో దానికి 100 కోట్లు కేటాయించింది అని చెప్పి ఇక్కడ వార్తలు ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్నటి రోజున 2 మహిళా జర్నలిస్టులు ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో ఈయనకు సంబంధించిన భూమిని
మరి ఇక్కడ లాక్కున్నారట. మానుకోట రైతు ఈయన భూమి లాక్కున్నారని హైదరాబాద్ లో మరి ఇక్కడ ఏదైతే ప్రజాభవన్ ద్వారా అక్కడ దరఖాస్తు ఇచ్చుకుంటే వీళ్ళకు మరి ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది, మరి ఇక్కడ ఆయనకు న్యాయం జరుగుతుందని పోతే అక్కడ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఆక్రోశం తోటి మరి ఇక్కడ ఆవేదనగా ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసిరో ముందు మహిళా జర్నలిస్టులను జైలుకు పంపిండ్రు. నిన్నటి రోజున అన్నం తింటున్న ఆయనను కూడా లాక్కొని పోయినట హైదరాబాద్ కు సంబంధించి. మరి ఇక్కడ పోలీసులు రేవంత్ తిట్టిండని దళిత రైతు వెంకటయ్య అరెస్టు, అన్నంపల్లిలో గుంజేసి రెక్కలేసి పోలీసులు పట్టుకొని పోయినరు. రేవంత్ రెడ్డిని ఏమో అన్నమాట అని బెదిరించిండ్రు. ఎక్కడికి తీసుకుపోతాడో చెప్పమంటే చెప్పలేదు. ఆయనకి ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డి బాధ్యత. దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు అని చెప్పి మేము తోట 20 వచ్చినాక నా భర్తకు అన్నం పెడుతున్నా, ఆయన తింటుండగా ముగ్గురు వచ్చిండ్రు. ఒక ఆయన పోలీస్ డ్రెస్ మీద ఉన్నాడు, ఇద్దరేమో తెల్లబట్టలు వేసుకున్నారు. వచ్చలే రావయ్యరా నువ్వు రేవంత్ రెడ్డిని ఏమో అన్నమాట అనుకుంటూ తినటోని పల్లెమాట గుంజి పెట్టి అటో రెక్క పట్టుకొని తీసుకొని పోయినరు. ఏంది ఎక్కడ తీసుకుపోతాను, ఏ సంగతి, నా ముసలిడు భూమి తినకుండా తీసుకుపోతాను ఏంది అని అడిగినా నాకేం చెప్పలేదు. నా భర్తను తీసుకొని కారులో వేసుకొని వెళ్ళిపోయాను. నేను ఏడ్చుకుంటా ఇంట్లోకి వచ్చిన నా భర్తకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, తలకాయ మంచి లేదు. అయినా ఆయనకేదైనా జరిగితే సర్కారుదే బాధ్యత, రేవంత్ రెడ్డి పెట్టుకోవాలి, నా భర్త నా ఇంటికి తీసుకురాని అని చెప్పి దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి రోధిస్తున్న తీరును మరి ఇక్కడ 77 ఏళ్ల వృద్ధుని ఈ రకంగా అరెస్ట్ చేసి మరి ఇక్కడ కక్ష సాధింపులకు పాల్పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తావు? రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను తిట్టను లెవెల్లో ఒకసారి మరి ఆలోచన చేయి. ఏదన్నా నీ సొంత మీడియాకు సంబంధించి 1000 మందికి మైకులు ఇచ్చి గ్రామాలలో తోలి వాళ్ళ అభిప్రాయం తీసుకో. ఎంతమంది తిడతారో మరి అంతమందిని జైల్లో తీసుకొస్తే నీకు జైలు ఉండేటోళ్ళు ఎక్కువైతారు, బయట ఉండేటోళ్ళు తక్కువ అవుతారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ముందుగా నువ్వు మారు, ఆ తర్వాత ప్రజలు మారుతారు. మరి ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ముసలి కన్నీరు గార్చిన రేవంత్ రెడ్డి ఆ తర్వాతనే మళ్ళా కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశాన్ని తెలంగాణ ప్రజానీకం అంతా గమనిస్తా ఉన్నది. మరి నీవే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆదర్శంగా ఉండాల్సి మరి ఉన్నత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రకంగా మాట్లాడితే సాధారణ ప్రజానీకం ఇంకా ఆయన అనుసరించి ఇంకే రకంగా మాట్లాడతారో ఒక్కసారి ఇప్పటికైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి అనే విషయాన్ని మనకి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం. ఇక రసమయ్య ఇంటిపై దాడికి యత్నం, మనకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం, మూకుమ్మడిగా వెళ్లి ఇంటిపై దాడికి పన్నాగం అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని చెప్పి ఆఖరికి మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీద కూడా దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ అసమర్థ పాలనను ప్రశ్నించడమే తప్పైపోతుంది. ఈ రకంగా మరి ఇక్కడ దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఎమర్జెన్సీ పాలన, మరి చీకటి పాలన జరుగుతా ఉన్నది రాష్ట్రంలో. ఈ రకంగా పరిపాలన చేయగాక మరి ఇక్కడ పాలన వైఫల్యంతో, అసమర్థ పాలనతోటి మరి ఇక్కడ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీదకి దాడులకు తెగబడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నిన్న రోజున హైడ్రా మీద మళ్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పేదలపైనే ప్రతాపం, ఆ పెద్దల సంగతి ఏంది? పేదల ఇల్లు గురించి చెరువుల రక్షణ, సంపన్నులకు ప్రత్యేక చట్టం ఉన్నదా? వారి అతిక్రమణలపై ఉపేక్షేందుకు హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం అని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతోటి పేదల నిర్మాణాలను కూలగొట్టి మీరు చెరువులను పునరుద్ధరిస్తా అంటున్నారు. మరి చెరువులను ఆక్రమించి పెద్ద అంతస్తులు, బహుళ అంతస్తులు కట్టిన పెద్దల జోలికి ఎందుకు పోతలేరు అని చెప్పి వాళ్ళను మరోసారి హైడ్రాకు తలంటింది హైకోర్టు. మరోవైపు కబ్జాకు హైడ్రా అండదండలా అని చెప్పి ఇక్కడ పిఎస్సి చైర్మన్ కాంగ్రెస్ నుంచి మన బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ కు రావాల్సిన పదవి చేపట్టిన పిఎస్సి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఆయన కూడా ఇక్కడ మరి ఏదైతే హైడ్రాను మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆయన హైడ్రా మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నిన్న రోజున జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిండు. హైడ్రా అనేది మరి కమిషన్ల కోసం ఉన్నది, ఆ బెదిరింపులకు బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడతా ఉన్నదని చెప్పి అసలు హైడ్రా ఎవరి కోసం పనిచేస్తా ఉన్నది? హైడ్రా ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ ప్రజానీకానికి, హైదరాబాద్ నగరానికి ఒరిగింది ఏమిటో మరి దాని మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. మా ప్రభుత్వంలో నాకే న్యాయం జరగడం లేదు, అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకుడి నిరసన అని చెప్పి మరి ఇక్కడ ఎక్కడికక్కడ ఎవ్వరు సంతృప్తిగా లేరు అనడానికి ఇదే నిదర్శనం. ఎవరో కొంతమంది అక్రమార్కులు మరి ఇక్కడ తమ ఏదైతే కక్ష సాధింపుల కోసమో లేదంటే మరి ఇక్కడ వాళ్ళు ఏదన్నా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా ఈ ప్రభుత్వం నుంచి సంతృప్తి లేదు అనడానికి ఈయన చేసే మరి ఏదైతే అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేసే అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే రాష్ట్ర బడ్జెట్ 3,04,965 కోట్లు, రెవెన్యూ వ్యయం
2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లు, మిగతాది మరి ఇక్కడ అప్పుతోటి దాన్ని గెట్టించే ప్రయత్నం చేస్తా ఉందన్నట. ఓవరాల్ గా ఎక్కడి నుంచి ఎంత వస్తుందని అంటే కేంద్ర పన్నుల నుంచి వాటా 29,899 కోట్లట, పన్నేతర ఆదాయం 31,618 కోట్లు, ప్రతిపాదిత రుణాలు 69,639 కోట్లు. మరి ఈ రకంగా అప్పులు తీసుకొని వస్తా ఉంటే మన పోయినసారి 59,000 కోట్లు తీసుకుంటా అంటేనే 1,58,000 తీసుకున్నారు. ఇప్పుడు 69,000 కోట్లు అంటే 2,00,000 కోట్లు తీసుకుంటారా? మరి ఈ రకంగా అప్పులలో ముంచడమే కాక ఇంకా గత ప్రభుత్వానికి అప్పులు కట్టడానికే సరిపోతా ఉన్నది. లేదంటే నా చేతిలో మరి ఇక్కడ 30 లక్షల మందికి నేను ఇందిరమ్మ ఇల్లు కట్టించటోని, 70 లక్షల మందికి రుణమాఫీ చేస్తోని అని చెప్పి మరి ఇక్కడ మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మాటలకు చేతులకు పొందనే లేదు. అసలు వాస్తవ విషయాలను ఎక్కడ కూడా ప్రజలకు తెలియకుండా పూర్తిగా అబద్దాలతోటి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ మరి ఇక్కడ బడ్జెట్ కాపీలో మాత్రం 30,000 కోట్లే అసలు వడ్డీలు కట్టినా అంటాడు, 1,53,000 కోట్లు మాత్రం కట్టినా అని చెప్పేమో బయట మాట్లాడతాడు. ఈ రకంగా అబద్దాలను మరి ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇంత అబద్దాలు ఆడిన చరిత్ర లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. బడా జూట్ బడ్జెట్, పచ్చి అబద్దాలు అసత్యాలు మక్కి కాపీ కొట్టారు. రాష్ట్రం దివాలా తీసిందా? రేవంత్ మైండ్ దివాలా తీసిందా? మహిళలకు 2,500 ఎందుకు ఇస్తలేవు? అందాల పోటీలకు 2,500 కోట్ల, రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ, కారణాలు ఎక్కువ, కొత్త పింఛన్ ఇవ్వలేదు, ఉన్నాయి పెట్టారని చెప్పి మరి ఇక్కడ రాష్ట్రం దివాలా తీసిందా లేకపోతే రేవంత్ రెడ్డి మైండ్ దివాలా తీసిందా? ఒకవైపు ఆల్రెడీ రెవెన్యూ మిగులు ఉన్నది అని అంటాడు, మరోవైపు దివాలా తీసింది అంటాడు. మరి ఇక్కడ ఏమి దివాలా తీసింది అనేది చెప్పాలి. ఇక్కడ మహిళలకు 2,500 ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ అందాల పోటీలకు 2,500 కోట్లు ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి హరీష్ రావు అడిగితే సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లంతు, గ్యారంటీలకు కోరి అని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ పాలన 20% కమిషన్ పాలన అని చెప్పి ఇక్కడ కేటీఆర్ విమర్శించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక సర్కార్ గొప్పలు, బడ్జెట్ లో బొక్కలు, లెక్కల్లో సర్కార్ మాయ, అసెంబ్లీలో బయటపడ్డ వాస్తవాలు. రాష్ట్రంలో 90 లక్షల నిరుపేద కుటుంబాలుంటే 50 లక్షల కుటుంబాలకే ఉచిత కరెంటు, 40 లక్షల కుటుంబాలకే 500 గ్యాస్, అందరికీ అందని అన్ని పథకాలు, రైతు భరోసాకు 18,000 కోట్లే, పెట్టుబడి సాయంలో మరిన్ని కోతలు, విద్యాశాఖకు గతేడాది కంటే తక్కువ బడ్జెట్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి విడతకు 11,000 కోట్లు కావాలి, అంటే 22,000 కోట్లు కావాలి. మరి ఇలా 4,000 కోట్లు కోతలు విధించిందంటే అంత మేర మరి ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది రైతు భరోసా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఓం బూమ్ బుష్ బడ్జెట్ అంతా డొల్లా, 6 గ్యారంటీలు తుంగిలో లెక్కారని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మిత్రుడు బండి సంజయ్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ అట, అన్ని రంగాల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కూతం, మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు ఏం చేసిందా అని అంటే సమాధానం లేదు, కానీ ఓన్లీ నోటితోటే ఇలా మరి ఇక్కడ ఇలా అబద్దాలు మాత్రం మొత్తం గడప దాటుతాయి, ఇలా పనులు మాత్రం గడప దాటాయి, అబద్దాలు మొత్తం ప్రపంచం అంతా చుట్టేస్తాయి. మరి రేవంత్ రెడ్డి మాటల ప్రభుత్వమే ఇది, మరి చేతుల ప్రభుత్వం కాదు అని చెప్పి మరొకసారి తేటతెల్లమైన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ఊరు దాటితే టోల్ బాధవే, ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అని చెప్పి మరి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిండ్రు. ఏదైతే మరి ఇక్కడ 30,000 కోట్ల రూపాయలు కట్టినా అని చెప్పి బడ్జెట్ లో చూపిస్తారు, మాటలలో మాత్రం 1,53,000 కోట్లు కట్టినామంటాడు రేవంత్ రెడ్డి. ఇన్ని అబద్దాలు ఆడుతుంటూ ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తామని చెప్పి నిలదీసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే గ్రామీణ రోడ్లను కూడా మరి ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తాం, 40% ప్రభుత్వం కడితే 60% ప్రైవేట్ వాళ్ళు కడతారంటున్నారు. అంటే మనం ఇంటికి బయటికి వెళ్తే ఏ రోడ్ ఎక్కినా కూడా మరి అక్కడ టోల్ గేట్లలో టోల్ కట్టి పోవాల్సిన దుస్థితిని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 అంశాలే మా ఎజెండా అని చెప్పి మరి ఇక్కడ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మరి మేము పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కేటాయించినామని చెప్తా ఉన్నారు, కానీ అంకెల గ్యారంటీ తప్ప ఇది ఆచరణలో సాధ్యమయ్యే అవకాశం లేదని చెప్పి ప్రతిపక్షాలు పెదవిస్తున్నాయి. ఇక 9 నెలల నుంచి అంతరిక్షంలో ఉన్నటువంటి మరి సునీత విలియమ్స్ నిన్నటి రోజున క్షేమంగా మరి ఇక్కడ క్షేమంగా దిగిన విమానౌక ఫ్లోరిడా సమీపంలో ల్యాండింగ్, సర్వత్రా అభినందనలు వెలువ, ఘనంగా స్వాగతించిన నాసా సిబ్బంది, ఆత్మీయ ఆలింగనాలు, కరచరణలు, పలకరింపులు. పునరావాస కేంద్రానికి తరలింపు, 45 రోజుల పాటు పర్యవేక్షణ తర్వాతే సొంత వారిని కలిసేందుకు అనుమతి అని చెప్పి 9 నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయి ఉన్న సునీత ఎట్టికేలకు మరి ఇక్కడ అమెరికా నాసా సంస్థ మరి భూమి మీదకి తీసుకొచ్చిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. బడ్జెట్ ప్రతుల బ్యాగ్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అని చెప్పి మరి బ్యాగుల మీద
మరి రకరకాల మీమ్స్ ను చేస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ భాగంగానే దీనిని గుర్తుకొస్తున్నాయని ఒకటి, లేకపోతే ఇతరత్ర అనేక మీమ్స్ మన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఉస్మానియా ఉద్రిక్తం, నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన, రాస్తారోకో అరెస్టులతో అట్టుడికిన వర్సిటీ క్యాంపస్, ప్రభుత్వ దిష్టి బొమ్మ, బడ్జెట్ ప్రతుల దానాలు, ఎమ్మెల్సీ కోదండరావును కలిసిన విద్యార్థి జేఏసీ నేతలు, సిబిఐ ఎమ్మెల్యే కూనంనేనికి పిహెచ్డి స్కాలర్స్ వినతి పత్రం, నేడు ఓయూ బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు అని చెప్పి ఓయూలో ఏదైతే నిషేధాజ్ఞలు పెట్టిండ్రో అలా మరి ఇక్కడ ధర్నాలు చేయొద్దు, దానికి సంబంధించి ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టద్దని చెప్పి నిషేధం విధించిండ్రో దాని మీద ఓయూ విద్యార్థులు పోరాటానికి సిద్ధమైన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే హామీలకు గ్యారెంటీ అట, 6 హామీలతో పాటు యువ వికాసానికి నిధులు. అసలు యువ వికాసం అనేది ఏంటిది? విద్యా భరోసా కార్డ్ అని చెప్పి యువ వికాసం 6 గ్యారెంటీలో పెట్టిండ్రు. ఇలా యువ వికాసాన్ని ఏదైతే కాంగ్రెస్ ఆ యువకులకు వికాసం కలిగడానికి దాన్ని వాడుతా ఉన్నారు. 6,000 కోట్ల రూపాయలు అప్పనంగా పప్పు బెల్లంలో పంచిపెట్టడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిధులను కార్యకర్తల కోసం మరి వెచ్చించి మరి ఇప్పటికే అప్పులతోటి దివాలా తీసినామని చెప్పి 500 కోట్లు కూడా మేము పెట్టలేమని చెప్పి, అంటే నెలకు 500 కోట్లు కూడా మేము క్యాపిటల్ పెట్టలేమంటారు. అంటే సంవత్సరాన్ని చూసుకున్నట్టయితే 6,000 కోట్లు. కానీ 6,000 కోట్లను తీసుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి ఈరోజు యువ వికాసం పెట్టింది. మరి ఒరిజినల్ 6 గ్యారెంటీలో పెట్టిన యువ వికాసానికి మరి ఏదైతే 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏది, వాళ్ళకి ఏటీఎం కార్డు ఇస్తావా, లేకపోతే క్రెడిట్ కార్డు ఇస్తావా, డెబిట్ కార్డు ఇస్తావా, అసలు ఏది వాళ్ళు పోయి గీకుడా ఫీజు కట్టుడా, దానికి సంబంధించిన విధి విధానాలు లేవు. ఆ యువ వికాసానికే మరి బోర్డు దింపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రగతి బాట సంక్షేమ పూదోట అని చెప్పి మరి ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప మరి అసలు ఈ బడ్జెట్ మెచ్చుకున్న పత్రికలు లేవు, మెచ్చుకున్న నిపుణులు లేరు. కేవలం కాంగ్రెస్ నాయకులకే సంకల్ గుద్దుకోవడానికి, అదేవిధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతికి వాళ్ళకి ఎందుకంటే మరి మొదటి పేజీ యాడ్లు కావాలి కాబట్టి వీళ్ళు మాత్రమే మరి ఇక్కడ ఈ బడ్జెట్ ను నెత్తిన పెట్టుకొని తిరుగుతారు. కానీ ఇప్పటి వరకు ఈ బడ్జెట్ గురించి మరి ఇప్పటి వరకు ఏదైతే పేదలకు సంబంధించిన బడ్జెట్ 6 గ్యారెంటీల అమలు దిశగా మరి ఇక్కడ ప్రయత్నం చేయబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటి వరకు చెప్పిన ఏ పత్రిక కూడా లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ప్రభుత్వ వైఫల్యానికి నిలువడద్దాం, ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నామని చెప్పి కేటీఆర్ అంటే అభివృద్ధి సంక్షేమాలకు పాతరేసేలా ఉందని చెప్పి బీజేపీ ఎంపీ నేత మరి ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అంకెల గ్యారెంటీతో మోసం అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. పేదలనే కాదు పెద్దలను కూడా తాకి చూడని చెప్పి హైడ్రాకు మొట్టికాయలు వేస్తున్నది. అయినా కూడా హైడ్రా అనేది అసలు ఏ ఉద్దేశంతో ప్రారంభించిందో సీఎం అనేది మరి ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పటికీ హైడ్రా ద్వారా మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా హైడ్రా తన తీరు మార్చుకోవడం లేదు. ఇప్పటికి కూడా పేదలను కూల్చి పెద్దలకు మరి ఇక్కడ అండగా నిలుస్తున్నదనే ఆరోపణలు అయినా వస్తున్నాయి. ఆరోపణల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తలేరు. హైడ్రా అనేది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ లాగా ఉన్నది. ఏదైనా కట్టడానికి కలల ప్రాజెక్టులు ఉంటాయి, కానీ రేవంత్ రెడ్డి కూల్చడం కోసం కలల ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు, అదే హైడ్రా. ఈ హైడ్రా ద్వారా రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలి పూర్తిగా ఎవరు తోడుకున్న బంధువులు వాళ్ళే పడ్డట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిండా ముంచింది మాత్రం హైడ్రా అనే చెప్పక తప్పదు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.